ముఖ్యంగా సామ్యవాద శ్రేయవాద నియమాల గురించి చర్చించడం జరిగింది. రెండవది గాంధేయ నియమాలు. రాజ్యాంగంలో గాంధేయ నియమాలు అనేవి ప్రత్యేకంగా ఈ యొక్క కేటగిరీలో ఇలా పేర్కొన్న ఆ సందర్భం లేదు. ముఖ్యంగా ఆదేశిక సూత్రాలని వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా వివరించటం కోసం ప్రొఫెసర్ ఎంపి శర్మ చేసిన వర్గీకరణలో ఈ గాంధేయ నియమాల గురించి వారు వివరించడం జరిగింది. దీంట్లో మొదటి అంశం 40వ అధికరణ. 40వ అధికరణ దేని గురించి తెలియజేస్తుంది అని అంటే, మన దేశంలో స్థానిక స్వపరిపాలన నకై పంచాయతీరాజ్ సంస్థలని నెలకొల్పటాన్ని గురించి పెరిగింది. అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలని పటిష్టం చేయటంలో భాగంగా పంచాయతీరాజ్ సంస్థలను నెలకొల్పి నిర్వహించడం. ఇక్కడ వాస్తవానికి మనం గాంధీ అనేక సందర్భాలలో ఒక విషయాన్ని పదే పదే చెప్పేటటువంటి వాడు. ఎలా అనంటే, రామరాజ్య స్థాపనే తన ధ్యేయంగా పేర్కొన్న రామరాజ్యాన్ని స్థాపించాలి. రామరాజ్యాన్ని ఎవరు చూడలేదు. బట్ గాంధీ యొక్క కలలు ఏంటివి అంటే, రామరాజ్యంలో పరిపాలన అనేది ఉత్తమంగా ఉంటుందని, ప్రజలు సుఖ సౌఖ్యాలతో జీవించారని, సో అందువలన ప్రజలు ఎలాంటి ఈతి బాధలు అంటే సమస్య లేకుండా ఒక మంచి సుపరిపాలన మంచి పరిపాలన ఉంటుంది అనేటటువంటిది ఒక భావన రామరాజ్యంలో. సో అలాంటి రామరాజ్యాన్ని నెలకొల్పాలంటే అది గ్రామ రాజ్యం ద్వారానే రామరాజ్యాన్ని నెలకొల్పగలుగుతాం. గ్రామ రాజ్యం ద్వారానే రామరాజ్యం. అంటే వాస్తవానికి భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. గ్రామాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి అన్నప్పుడు గ్రామాల్లో ఉండేటటువంటి ఆ స్థానికంగా ఉండే వనరులని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా అభివృద్ధిని సాధించాలి అన్నప్పుడు ఆ నిర్వహణ చేయటానికి గ్రామ స్థాయిలో పరిపాలక సంస్థలు నెలకొల్పాలి అనేది గాంధీ యొక్క ఆలోచన. సో ఆ క్రమంలోనే అతను పదే పదే గ్రామ రాజ్యం ద్వారానే రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పారు. కాబట్టి సో దానిలో భాగంగా పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని నెలకొల్పటం కాదు, ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా వాటికి ఆర్గనైజ్డ్గా ఎలక్షన్స్ నిర్వహించి తద్వారా ప్రజల చేత ఎన్నుకోబడిన పంచాయతీరాజ్ సంస్థల ద్వారా పరిపాలనను ఒక స్వపరిపాలన నెలకొల్పాలంటే స్థానిక సంస్థలను పటిష్టం చేయాలనేది అతని యొక్క ఆలోచన. అదే విషయాన్ని రాజ్యాంగంలోని 40వ అధికరణలో ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 46వ అధికరణ. ఇది ముఖ్యంగా భారతదేశంలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యంగా అందులో షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. అంటే భారతీయ సమాజంలో తరతరాల నుంచి కూడా ఈ కుల వ్యవస్థ ఏదైతుందో వర్ణ వ్యవస్థ తద్వారా కుల వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతీయ సమాజంలో
ప్రజల మధ్యన సామాజికంగా అనేక అసమానతలను సృష్టించినాయి, అనేక తేడాలను సృష్టించినాయి. కొన్ని కులాల పట్ల గత సమాజంలో గత కాలంలో మరి వివక్షత చూపినారు, వెలివేసినారు, ఊరికి దూరంగా ఉంచారు, అంటరాని వారుగా పేర్కొన్నారు, చిన్న చూపు చూశారు. అలాంటి వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలుగా పేర్కొంటాం. ఈ సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు అభివృద్ధిని సాధించాలంటే ప్రభుత్వం కల్పించేటటువంటి విద్యా సౌకర్యాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి అనేది ఇందులో ఉన్నటువంటి 46 అధికరణలో ప్రస్తావించబడిన అత్యంత కీలకమైనటువంటి అంశం. మరి 47వ అధికరణ దేని తెలియజేస్తుంది అంటే ఇది ప్రజల ఆయురారోగ్యాలకు భంగం కలిగించే మత్తు పదార్థాలను మరియు మద్యపానాన్ని నిషేధించాలి. అంటే భారతీయ సమాజంలో ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు మద్యపానం ఏదైతే ఉన్నదో ఇవి వ్యక్తుల యొక్క జీవనంలో కానీ అంటే వాళ్ళ ఆరోగ్యానికి భంగం కలిగించటం కానీ ఆయా కుటుంబాలలో అంటే వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయటం కానివ్వండి, కుటుంబాన్ని పోషించలేకుండా ఉండటం కానివ్వండి, ఈ యొక్క వ్యసనం ఏదైతే ఉందో అలాంటి వాటిని నిషేధించాలని చెప్పి కూడా పేర్కొనటం జరిగింది. అంటే సమాజానికి ఏదైతే అంటే చెడును కలిగిస్తుందో ఆ చెడును కలిగించేటటువంటి వాటన్నిటిని కూడా సమాజం వదిలించుకోవాలి. అంటే ప్రభుత్వమే రాజ్యమే వీటిని మత్తు పదార్థాలన్నీ మరియు మద్యపానాన్ని నిషేధించాలని చెప్పి పేర్కొంటున్నది. అలాగే 48వ అధికరణ ఇందులో ముఖ్యంగా పాడి పశుగణాభివృద్ధికై పాటుపడుతూ గోవధను నిషేధించాలి. అంటే రియల్గా చెప్పాలంటే ఇక్కడ పాడి పశుగణాభివృద్ధికై పాటుపడుతూ గోవధను నిషేధించాలి అంటున్నాం. దీంట్లో క్లారిటీ ఏంటంటే భారతదేశం వ్యవసాయక దేశం. వ్యవసాయానికి పశు సంపద అనేది చాలా అవసరమైనటువంటిది. పశు సంపద ఎందుకంటే మరి ఆనాటికి అంటే భారత రాజ్యాంగం రూపొందించే కాలం నాటికని అంత ముందు కానీ ట్రాక్టరైజేషన్ అంటే వ్యవసాయం అనేటటువంటి మెకనైజేషన్ కాలేదు, యాంత్రికీకరణ జరగలేదు. మరి వాళ్ళ వ్యవసాయానికి ప్రధానంగా పశు సంపదే అవసరం. సో అలాంటి సందర్భంలో ఆ పాడి పశుగణాభివృద్ధిని కాపాడుతూ గోవధను నిషేధించాలి. అంటే ఇక్కడ గోవుని పవిత్రంగా గోమాతగా పూజించటం అనేటటువంటిది ఓ సెంటిమెంట్కి సంబంధించిన అంశం ఒకటైతే, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే భారతీయ వ్యవసాయం అనేది పశు సంపద మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ పశు సంపదని అనవసరంగా అంటే దాన్ని వధించటం కానీ యజ్ఞయాగాల పేరు మీద పూర్వకాలం లోపల ఈ పశు సంపదని మొత్తాన్ని సంహరించినారు కాబట్టి అలాంటి జరగకూడదు అనేది వ్యవసాయాన్ని సంరక్షించాలనేది
ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సందేశం. ఇకపోతే 48A ఇది పర్యావరణాన్ని పరిరక్షించాలి అని పేర్కొంటుంది. వాస్తవంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ A, B ఇలాంటివి ఉన్నవి అని అంటే ఇది ఒరిజినల్ రాజ్యాంగంలో ఉన్నటువంటిది కాదు, దీన్ని రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అనేటటువంటి అంశాన్నే దృష్టి అందించుకోవాలని మన గతంలో చెప్పుకున్నాం. ఇది కూడా 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి అంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీంతోనే 4 అంశాలని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. 39A ద్వారా ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలనేది ఒక అంశమైతే, అదేవిధంగా 39లో F ద్వారా చెప్పబడినటువంటి అంశం ఏంటంటే 39F, అందులో పసితనాన్ని బాల్యాన్ని పరిరక్షించడంతో పాటు వాళ్ళ యొక్క ఆరోగ్య సంరక్షణకై పాటుపడాలనేటటువంటి అంశం రెండవది. ఇక మూడవది 43A క్యాపిటల్ A, అందులో ఏం రాశాము అంటే పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. 4వది పర్యావరణాన్ని పరిరక్షించాలి. 4 అంశాలు కూడా 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. 44వ సవరణ ద్వారా ఒక అంశాన్ని చేర్చాము. ముఖ్యంగా భారతదేశంలో అంటే వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య ఆర్థికంగా, సామాజిక, ఇతర రంగాల్లో పెరుగుతున్న అసమానతలని రూపుమాపాలి అనే అంశం 44వ సవరణ ద్వారా చేరిస్తే, మరి 43AB అనేటటువంటి అధికరణలో స్పష్టంగా అంటే 97వ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం ఏంటంటే సహకార సంస్థ నెలకొల్పటానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలనే అంశం. అంటే మొత్తంగా ఆదేశిక సూత్రాల్లో చేర్చబడినటువంటి అంశాలు ఇవి, అంటే కొత్తగా చేర్చబడినటువంటి అంశాలు అన్నమాట. ఇకపోతే 49వ అధికరణ అనేది దీని యొక్క అంచనా ఏంటంటే భారతీయుల ప్రాచీన చరిత్ర సంస్కృతికి చిహ్నంగా ఉన్న పురాతన శిల్ప సంపద మరియు కట్టడాలను సంరక్షించాలి. ఈ విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంత ప్రాచీన శిల్ప సంపద, పురాతన కట్టడాలు, ఒక చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేటటువంటి అనేక నిర్మాణాలు భారతదేశంలో ఉన్నవి. అవి మహాబలిపురం కావచ్చు, మహాబలేశ్వరం కావచ్చు, ఇక రకరకాలుగా వేరు ప్రాంతాల్లో హంపి, విజయనగరం కావచ్చు, చాలా చోట్ల అనేక పురాతనమైనటువంటి కట్టడాలు, వందల వేల సంవత్సరాలకు తంజావూరు లాంటి, మహాబలిపురం లాంటి చోట్ల చాలా చోట్ల ఇలాంటి కట్టడాలు అనేటటువంటివి ఉన్నవి. అయితే ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన గత చరిత్ర సంస్కృతిని చాటి చెబుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం నిర్మించడం సాధ్యం కాదు. కాబట్టి వాటన్నిటిని కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది అని చెప్పేటటువంటి అంశం ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి అంశాలన్నీ పంచాయతీరాజ్ సంస్థ నెలకొల్పటం కానీ, ప్రత్యేక వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించటం కానివ్వండి, లేక మద్యపానాన్ని నిషేధించటం కానివ్వండి, గోవధ నిషేధించటం కానివ్వండి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి సంబంధించిన అంశం కావచ్చు, ప్రాచీన చరిత్ర
చరిత్ర సంస్కృతికి వారసత్వంగా ఉన్నటువంటి పురాతన కట్టడాలను లేక ప్రాచీన శిల్ప సంపదని సంరక్షించటం, ఇవన్నీ కూడా గాంధీ భారతదేశానికి సంబంధించిన భారతీయతను చాటి చెప్పేటటువంటివి కాబట్టి వాటి గురించి చెప్పాడు. ఎట్ ది సేమ్ టైం భారతీయ సమాజంలో ఏమన్నా దుర్వ్యసనాలు ఉంటే మద్యపాన నిషేధం లాంటి వాటిని కూడా నిషేధించాలని చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని గాంధేయ నియమాలుగా మనం పేర్కొంటాము, గాంధేయ నియమాలు. సో ఆదేశిక సూత్రాల్లో మొదటి అంశాన్ని మొదటి కేటగిరీలో మన సామ్యవాద శ్రేయవాద నియమాల గురించి చర్చించాము. రెండవ కేటగిరీలో గాంధేయ నియమాల గురించి చర్చించడం జరిగింది. ఇక దీంట్లో చివరిది మూడో అంశము. మూడవది ఉదార మేధాపరమైన విషయాలను, ఉదార మేధాపరమైన విషయాలు ఇవి 44, 45 అలాగే 50, 51 అధికరణల్లో పొందుపరిచారు. 44, 45, 50, 51 అధికరణల్లో ఉన్నవి. ఉదార మేధాపరమైన విషయాలు అంటున్నాం. ఇక్కడ ఉదార విషయాలు మేధోపరమైన అంశాలంటే ముఖ్యంగా సమాజంలో తరతరాల నుంచి కరుడుగట్టినటువంటి కొన్ని సాంప్రదాయాలు ఏమన్నా ఉంటే మారుతున్న దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాటిలో అనేక సంస్కరణలు తీసుకురావాలంటే మార్పులు తీసుకురావాలి, అవి సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలి అనేది ఇందులో పొందుపరచబడినటువంటి అంశము. తరతరాల నుంచి భారతీయ సమాజంలో నెలకొన్నటువంటి సాంప్రదాయాలు అంటే కొన్ని దురాచారాలు ఇలాంటివి ఉండొచ్చు, వాటన్నిటిని కూడా ఆ దురాచారాలని రూపుమాపి కొన్ని సంస్కరణలని ప్రవేశపెట్టడం ద్వారా సమాజ పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలనేది ఇందులో ప్రస్తావించబడిన ముఖ్యమైన అంశం. దీంట్లో మొదటిది 44వ అధికరణ. ఇందులో ఏం పేర్కొన్నారు అనంటే ప్రజలందరికీ వర్తించే విధంగా కామన్ సివిల్ కోడ్ ను ఏర్పరచాలి. ఇది అంశం. చాలా మందికి కామన్ సివిల్ కోడ్ అంటారు. అసలు కామన్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? కోడ్ అంటే నియమావళి, కామన్ అంటే ఒకే విధంగా, సివిల్ అంటే పౌర అంటే పౌరులందరికీ ఒకే విధంగా ఉండే నియమావళిని ఏర్పాటు చేయాలి. పౌర నియమావళి, పౌర స్మృతిని ఏర్పాటు చేయాలి. పౌర స్మృతిని ఒకే విధంగా ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఎలా, అసలు దాంట్లో ఉన్న అర్థం ఏంటి అని అంటే భారతదేశంలో కొన్ని పౌర చట్టాలు మతాలను బట్టి ఉన్నవి, మతాలను ఆధారం చేసుకొని పౌర చట్టాలు ఉన్నవి. దాంట్లో ముఖ్యంగా 1955లో వచ్చినటువంటి హిందూ వివాహ చట్టం కానివ్వండి, లేక 56లో వచ్చినటువంటి హిందూ వారసత్వ చట్టం కానివ్వండి, అది హిందువులకు సంబంధించి వర్తింపచేస్తారు. షరియత్ అనేది ముస్లింల కోసం వర్తింపజేసేటటువంటి పర్సనల్ చట్టం, ముస్లింలకు మాత్రమే వర్తింపజేసేటటువంటి చట్టాన్ని షరియా అంటాం. కాగా క్రైస్తవులకు వర్తించేటటువంటి దాంట్లో కొన్ని రోమన్ లాకు సంబంధించిన అంశాలు, రోమన్ లాకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అంటే మరి మన దేశంలో వారసత్వ చట్టం అంటే దీంట్లో ఉండేటటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన హిందూ కోడ్లో కానీ, హిందూ కోడ్ బిల్లులో కానీ, చట్టంలో కానీ, లేక ముస్లింల యొక్క పర్సనల్ చట్టమైన షరియత్తులో కానీ, రోమన్ లా కానీ, ఇవన్నీ కూడా పౌర చట్టాలు అంటారు. మరి పౌర చట్టాలు ఏవైతే ఉన్నాయో అసలు ఇందులో ఏముంటవి అంటే
మనకు సంబంధించిన వివాహం కానివ్వండి, విడాకులు కానివ్వండి, వారసత్వం కానివ్వండి, ఆస్తి కానివ్వండి, ఇలాంటివన్నిటిని కూడా వీటికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వీటినే పౌర నియమావళి అంటాం, సివిల్ కోడ్ అంటాం. సివిల్ కోడ్ అంటే పౌర నియమావళి. సివిల్ అంటే పౌరుడు, కోడ్ అంటే నియమాలు. ఏంటిది? వివాహం కూడా ఒక ఒప్పందం లాంటిదే, అది కొన్ని నియమాలపై ఆధారపడి ఉంటుంది. విడాకులు కూడా ఒప్పందం లాంటివే, అందులో కొన్ని నియమాల ఆధారపడి ఉంటవి. అలాగే వారసత్వం మీ అందరికి తెలుసు. మనకి ఇంటి పేరు మనకు ఒక ఇనిషియల్ వస్తుంది, ఏనో, కేనో, పీనో, జీనో ఏదో ఒకటి వస్తుంటుంది. ఆ ఇంటి పేరు ఎవరి ద్వారా వస్తుంది? తండ్రి ద్వారా వస్తుంది. తల్లి ద్వారా ఇంటి పేరు రాదు. తండ్రి ద్వారా వస్తుందంటే అలా వచ్చేటటువంటి అంశం కూడా సివిల్ కోడ్లో ఉంటుంది. సివిల్ కోడ్ ఏదైతే ఉందో అందులో ఉంటుంది. అందుకని పౌర నియమావళి అంటున్నాం. ఆ పౌర నియమావళి అనేది హిందువులకు ఒక రకంగా ఉంది, ముస్లింలకు షరియత్ పేరు మీద ఒక రకంగా ఉంది, క్రైస్తవులకు మరొక రకంగా రోమన్ లా పేరు మీద ఉన్నది. అలా మతాన్ని బట్టి సివిల్ లా ఉంది, అంటే పౌర నియమావళి. అలా ఉండొద్దు, అందరికీ ఒకే పౌర నియమావళి ఉండాలి. వివాహము, విడాకులు, వారసత్వము, ఆస్తి ఇవన్నీ కూడా అందరికీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి, అంటే అన్ని మతాలు అంగీకరించినవి కాబట్టి ఈ విషయంలో అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి అని చెప్పేటటువంటిదే కామన్ సివిల్ కోడ్. అయితే మరి కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చెయ్యాలి, అందరికీ ఒకే రకంగా వర్తింపజేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మనకు రాజ్యాంగం ఒకటే, ఒకే రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కూడా అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఒకే రకంగా వర్తిస్తుంది. అన్ని చట్టాలు ఒకే రకంగా వర్తించినప్పుడు సివిల్ కోడ్ కూడా ఒకటే ఉంటే బాగుంటుంది, ఒకటే ఉండాలి అనేది దీని యొక్క ఆలోచన. ఫస్ట్ థింగ్. రెండో అంశం ఏంటంటే ఈ పౌర చట్టాలలో అది హిందూ వివాహ చట్టానికి సంబంధించిన దాంట్లో కానీ, లేక షరియత్తులో కానీ, లేక రోమన్ లాలో కానీ ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని తొలగించాలి, అందరికీ ఒకే రకంగా వర్తింపజేస్తే బాగుంటుంది. అంటే న్యాయస్థానాలు విచారించేటప్పుడు కానీ వ్యక్తులందరికీ ఒకే కోణం నుంచి వర్తింపజేస్తే బాగుంటుందన్న ఉద్దేశమే ఇందులో. సో అందుకోసమే కామన్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేయాలని తెలిపేటటువంటి అధికరణ 44వ అధికరణ. కాగా 45వ అధికరణ ఇది చెప్పేది ఏంటంటే 6 సంవత్సరాల లోపు బాలబాలికల విద్య, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణకై పాటుపడాలి. ఇది 45వ అధికరణలో ప్రస్తావించబడినటువంటి అంశం. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఒరిజినల్గా 45వ అధికరణలో పేర్కొన్న 6 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణకై పాటుపడాలనే అంశం ఇది ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు. మరి ఏముండేది ఇక్కడ అని అంటే ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించాలని ఉండేది. ప్రాథమిక విద్యను అందించాలని ఉండేది. యాక్చువల్గా ఇక్కడ 45లో ఈ అంశం ఉండేది యాక్చువల్గా ఒరిజినల్గా. మరి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది అంటే దీన్ని 2002లో 86వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో 21A ప్రాథమిక విద్యగా, అంటే ప్రాథమిక హక్కుల్లోకి దీన్ని ఇక్కడికి మార్చారు. 45లో ఉన్న
6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించాలి అనే అంశాన్ని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. ఆ చేర్చినప్పుడే ఈ 86వ సవరణ ద్వారా ఈ అంశాన్ని 45లో చేర్చారు. అంటే 6 సంవత్సరాల లోపు అనంటే మనం ఆలోచించాల్సింది ఏంటిది? దీన్ని పూర్వ ప్రాథమిక విద్య అంటాం. ఇంతకుముందు ఇక్కడ ప్రాథమిక విద్య ఉండేది, దాన్ని ప్రాథమిక హక్కుగా మార్చాము కాబట్టి అప్పుడు ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఖాళీలో ఏం చేర్చారు అంటే 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు మరి విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణకై పాటుపడాలి అనే అంశాన్ని చేర్చామంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రాథమిక విద్య కంటే ముందు అందించేది ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య కంటే ముందు అందించేదాన్ని పూర్వ ప్రాథమిక విద్య అంటాం. ఆ అంశాన్ని ఇక్కడ చేర్చారు. ఇక్కడ క్లారిటీగా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పట ఆలోచించేటప్పుడు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఎప్పుడు మార్చారు? 2002లో మార్చారు. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు? 86వ సవరణ ద్వారా. ప్రాథమిక విద్య గతంలో ఎక్కడ ఉండేది అంటే ఆదేశిక సూత్రాల్లో 45లో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి మార్చినారు? 21Aలోకి ప్రాథమిక హక్కులోకి మార్చారు. మరి 45లో ఏం చేర్చారు? పూర్వ ప్రాథమిక విద్యని 6 సంవత్సరాల లోపున బాలబాలికలకు విద్య, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణకై పాటుపడాలి అనే అంశాన్ని ఇక్కడ చేర్చటం జరిగింది. ఇది గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి అంశము. ఇకపోతే ఇందులో మనకు 50వ అధికరణ దీని యొక్క సారాంశం ఏంటంటే న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ పరిధి నుండి వేరు చేయాలి. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ పరిధి నుండి వేరు చేయాలి. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ పరిధి నుండి ఎందుకు వేరు చేయాలి అంటే న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తితో, స్వయం ప్రతిపత్తితో పని చేయాలి. న్యాయ వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పాలి, న్యాయబద్ధంగా తీర్పులు చెప్పాలి. న్యాయ వ్యవస్థ స్వేచ్ఛాయుతమయంగా పనిచేయాలి. చేయాలంటే న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పాలి, న్యాయబద్ధంగా తీర్పులు చెప్పాలి, స్వేచ్ఛగా పనిచేయాలి. అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి. స్వతంత్రంగా పనిచేయాలంటే కార్యనిర్వాహక శాఖ పరిధి కింద ఉండకూడదు, శాసనశాఖ పరిధి కింద ఉండకూడదు, ఎవరి పరిధి కింద ఉండకూడదు. న్యాయ వ్యవస్థ అది స్వతంత్రంగా పనిచేయాలి. అప్పుడే నిష్పక్షపాతంగా తీర్పులు చెప్తాయి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే రాజ్యాంగంలోని 50 అధికరణ అనుసరించి భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలన్న ఉద్దేశంతోనే కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి న్యాయశాఖను వేరు చేయాలి అనేటటువంటి పేర్కొనేటటువంటి అంశం ఇక్కడ ప్రస్తావించబడింది. ఇకపోతే 51వ అధికరణ తెలిపేటటువంటి అంశం ఏంటయ్యా అంటే ప్రపంచ శాంతి కై పాటుపడుతూ అంతర్జాతీయ సంస్థలయందు విశ్వాసాన్నుంచి మంచి ఇరుగు పొరుగు సంబంధాలను
కలిగి ఉండాలి. ఒక సందర్భంలో ఇదే విషయం గురించి ఎగ్జామ్లో ప్రశ్నించడం, ఇదే అంశాన్ని గురించి. ఎలా? భారతదేశం యొక్క విదేశాంగ విధానానికి మార్గదర్శకం చూపే రాజ్యాంగబద్ధ అధికరణ ఏది? భారతదేశం విదేశాలతోని వ్యవహరించేటప్పుడు దాన్ని అంతర్జాతీయ సంబంధాలు అంటారు. అంతర్జాతీయంగా ఇతర దేశాలతోని వ్యవహరించేటప్పుడు మన దేశం ఎలా వ్యవహరించాలో తెలిపే భారత రాజ్యాంగబద్ధ నిబంధన అధికరణ ఏది? 51 అధికరణ. ఎందుకంటే భారతదేశం అంతర్జాతీయంగా విదేశాలతోని వ్యవహరించేటప్పుడు, అంతర్జాతీయ సంస్థలతోని వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరించాలనేది భారత రాజ్యాంగంలో ఇంకెక్కడా లేదు, ఈ ఒక్క అధికరణలోనే ఉన్నది. ఎన్నో అధికరణలో? 51 అధికరణలో మాత్రమే ప్రస్తావించబడింది. 51 అధికరణలో మాత్రమే ఉన్నది. ఏమనుంది? ప్రపంచ శాంతికై పాటుపడుతూ. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం, మానవాళికి తీసుకొచ్చిన చేటు, వీటిని దృష్టిలో పెట్టుకొని మరొక రాబోయే తరాల వారిని యుద్ధం నుంచి, యుద్ధ బారి నుంచి రక్షించాలంటే ప్రపంచ శాంతిని కాపాడాలి. దానికి మన వంతు కూడా, భారతదేశం కూడా తన వంతు పాటు పడాల్సిన అవసరం ఉంది. అలాగే అంతర్జాతీయ సంస్థల యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి. అంతర్జాతీయ సంస్థలంటే అది ఐక్యరాజ్య సమితి కావచ్చు, ప్రపంచ బ్యాంకు కావచ్చు, IMF కావచ్చు, అలాంటి రకరకాల సంస్థలు కావచ్చు. ఈ అంతర్జాతీయ సంస్థల యందు విశ్వాసం ఉంచి, అంతర్జాతీయ సంస్థల యందు విశ్వాసం ఉంచి ఇతర దేశాలతో మంచి ఇరుగు పొరుగు సంబంధాలు, ఇరుగు పొరుగు సంబంధాలు అంటే 1954లో మరి భారతదేశం సంబంధించినటువంటి నెహ్రూకు, అలాగే చైనా దేశానికి సంబంధించినటువంటి చెవెన్లైకి మధ్య కుదిరిన పంచశీల ఒప్పందాలు అంటే పక్కపక్కన దేశాల మధ్య ఇరుగు పొరుగు సంబంధాలు అంటే ఉన్నతంగా ఉండాలి. వాటి మధ్యన ఒక మంచి స్నేహ సహాయ సహకార సంబంధాలు నెలకొల్పాలి అనే అంశమే ఇందులో ప్రస్తావించబడేది. అంటే భారతదేశం ప్రపంచ శాంతి కోసం పాటుపడాలి, అంతర్జాతీయ సంస్థలందు విశ్వాసం ఉంచాలి, అనేక దేశాలతోని మంచి ఇరుగు పొరుగు సంబంధాలను కలిగి ఉండాలి. ఇది భారత విదేశాంగ విధానాన్ని తెలిపేటటువంటి అధికరణగా పేర్కొనవచ్చును. ఇలా భారత రాజ్యాంగంలో 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణల్లో ఈ యొక్క ఆదేశిక సూత్రాల గురించి వివరణాత్మకంగా పేర్కొనటం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఆదేశిక సూత్రాలు, నిర్దేశక నియమాలు లేక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటటువంటివి, ఇవి కొన్ని మార్గదర్శక సూత్రాలు, డైరెక్టివ్స్ లేక మార్గదర్శక సూత్రాలు. ఇవి ఏ ఉద్దేశంతోనే రాజ్యాంగంలో పొందుపరిచినాం అంటే, వీటి ఉద్దేశాన్ని గురించి అనేక మంది న్యాయ నిపుణులు, రాజ్యాంగ విశ్లేషకులు, రాజనీతి పండితులు, పాలకులు చాలా గొప్పగా వర్ణించారు వీటి గురించి. ఎందుకంటే ఉదాహరణకి గ్రాన్విలే ఆస్టిన్ అనేటటువంటి ఆయన ఉన్నాడు. భారత రాజ్యాంగం పైన తిరుగులేని విశ్లేషణ చేసినటువంటి వ్యక్తి గ్రాన్విలే ఆస్టిన్ ఉన్నాడు. ఈయన ఒక ఇంపార్టెంట్ అయిన గ్రంథం రాశాడు. ఏమిటా గ్రంథం అని అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్ అనే గ్రంథం రాశాడు. అందులో ఈ గ్రాన్విలే ఆస్టిన్ ఆదేశిక సూత్రాల గురించి చెప్పేటప్పుడు ఏమన్నాడు ఆయన అని అంటే, భారతదేశంలో సామాజిక మార్పును, సాంఘిక విప్లవాన్ని సాధించటానికి ఉద్దేశించిన మార్గదర్శకాలుగా పేర్కొన్నాడు. అంటే భారతదేశంలో సాంఘిక విప్లవం, సామాజిక మార్పుని సాధించటానికి ఉద్దేశించిన సాధనాలుగా ఆదేశిక సూత్రాలని వర్ణించారు. అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాలు అనేవి ఒక గొప్ప సదుద్దేశంతో పొందుపరచబడినటువంటి అంశాలుగా ఆయన పేర్కొన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం కూడా ఏంటంటే, ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని సాధించటానికి ఉద్దేశించబడినటువంటి అంశాలుగా పేర్కొనటం జరిగింది. సో అందువల్ల
ఈ నాలుగో భాగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాలు లేక వీటిని మనం ఏమంటున్నాం, నిర్దేశక నియమాలని కూడా పేర్కొన్నాం. ఈ నిర్దేశక నియమాలని మనం ఏ రాజ్యాంగం నుంచి గైకొన్నాము అని అంటే ఏ రాజ్యాంగాన్ని తీసుకున్నాం? ఐర్లాండ్ నుంచి గ్రహించినాం. ఏ భాగంలో పొందుపరిచినాం? 4వ భాగంలో. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 36 నుంచి 51 వరకు ఉన్న అధికరణాల్లో పొందుపరిచినాం. వీటి లక్ష్యం ఏమిటిది? భారత ప్రజల సంక్షేమానికై పాటుపడుతూ మన దేశంలో శ్రేయో రాజ్యాన్ని స్థాపించాలనే దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో శ్రేయ రాజ్యాన్ని స్థాపించాలన్నా, సంక్షేమ రాజ్య భావన దానికి పాటుపడాలన్నా ఇవన్నీ కూడా మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. అంటే భారతదేశంలోని పేదరికాన్ని, దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతని వీటన్నిటిని పారదోలి ప్రజల ఆయురారోగ్యాలను సంరక్షిస్తూ వాటికై పాటుపడుతూ భారత ప్రజల యొక్క ఉన్నతాభివృద్ధి కోసం ఈ యొక్క ఆదేశ సూత్రాలు రాజ్యాంగాల్లో పొందుపరచడం జరిగింది. వీటిని ప్రొఫెసర్ ఎంపి శర్మ 3 రకాలుగా వర్గీకరించారని చెప్పుకున్నాం. 1 సామ్యవాద శ్రేయవాద నియమాలు, 2 గాంధీ నియమాలు, 3వది ఉదార మేధాపరమైన విషయాలు. వీటిలో మనం వీటిని చదివేటప్పుడు మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, తప్పనిసరి ప్రశ్న ఉంటుంది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు వీటిపైన ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు, ఉండదు. మీ ఇష్టం వచ్చిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్ మీ ఇష్టం వచ్చి ఏదైనా తీసుకొని చూడండి. గత పేపర్లో మనం పరిశీలిస్తే కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు కూడా 36 నుంచి 51 వరకు పొందుపరిచిన నిబంధనలు ఏవైతున్నాయో వాటన్నిటిపైన కూడా మనకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. 36 భారత రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియచేస్తుంది. 37 ఆదేశిక సూత్రాలకు ఎలాంటి న్యాయ సంరక్షణ లేదు. అంటే వాటి అమలు కోసం మనం న్యాయస్థానాలకు వెళ్ళటానికి కానీ లేక న్యాయస్థానాలు మనకు ఆదేశాలు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదు. 38 భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందించాలి. 39 సరే, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించటం కావచ్చు, ప్రజలకు తగిన జీవన సదుపాయాలు కల్పించడం కావచ్చు, సంపద సహజ వనరులు అందరికీ ఉపయోగపడాలి, కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కల్పించడం లాంటి అంశాలు అక్కడ పొందుపరిచారు. 40 అధికరణ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను పటిష్టపరచడానికై పంచాయతీరాజ్ సంస్థను నెలకొల్పాలని పేర్కొంటుంది. 41 అధికరణ పని హక్కును గురించి తెలియజేస్తుంది. 42 అధికరణ మాతా శిశు సంక్షేమానికై పాటుపడాలని చెప్తుంది. 43 అధికరణలో మరి కనీస వేతనాలు చెల్లించాలనే అంశం అక్కడే ఉంది. కార్మికులకు విరామం, విశ్రాంతి కల్పించాలని చెప్పే అంశం అక్కడే ఉంది. అలాగే పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించటం కానీ, అదేవిధంగా మరి మనకు 97వ సవరణ ద్వారా తీర్చిన సహకార సంస్థల యొక్క నిర్వహణ గురించి కూడా అక్కడ ప్రస్తావించటం జరిగింది. అంతేకాకుండా 44వ అధికరణ మరి కామన్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొంటుంది. అలాగే 45వ అధికరణ 6 సంవత్సరాల లోపున్న బాలబాలికలందరికీ కూడా అంటే విద్య, వైద్యం, వాళ్ళ యొక్క పోషణ కోసం పాటుపడాలని చెప్తున్నాం. 46 వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది 46. 47 మద్యపానాన్ని నిషేధించాలని చెప్తుంది. 48 గోవధ నిషేధించాలని చెప్పి పేర్కొంటుంది. కాగా 49 పురాతన కట్టడాలను, ప్రాచీన శిల్ప సంపదను సంరక్షించాలనేటటువంటి అంశం గురించి ప్రస్తావించినారు. మరి 50 అధికరణ కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి న్యాయశాఖను వేరు చేయాలి. అంటే న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలన్నప్పుడు కార్యనిర్వాహక శాఖ పరిధి కింద ఉండకుండా న్యాయశాఖ స్వతంత్రంగా పనిచేయాలని చెప్తున్నాం. ఇక 51 అధికరణ భారతదేశం యొక్క విదేశాంగ విధానం, అంటే భారతదేశం అనేది ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరించాలో తెలపటానికి ఉద్దేశించినటువంటి కీలకమైనటువంటి అంశంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే భారతదేశం విదేశాలతో వ్యవహరించేటప్పుడు ఏ విధంగా ఉండాలి. అయితే ఇలా 4వ భాగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాలు ఇవి. సరే, ఇవి కాకుండా కొన్ని
ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి, కానీ అవి ఆదేశిక సూత్రాలుగా ఇక్కడ లేవు, వేరు వేరు చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి మనకు 339 అధికరణం ఉంది అనుకోండి. భారతదేశంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయవచ్చునని చెప్తున్నాం. అలాగే 350 అధికరణలో 50A 350A 350B మన దేశంలోని అంటే కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన మైనార్టీ భాషల మాతృభాషలో విద్యా బోధనకు సంబంధించి కానీ మైనార్టీ భాషల సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఆదేశిక సూత్రాల్లో పొందుపరచబడినాయి. యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే ప్రతి అంశాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో పట్టుస్తున్నా, మీరు కూడా అదే పద్ధతిలో మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు, అధికరణలు, అందులో పొందుపరచబడిన అంశాలు, వాటిలో వివిధ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి మార్పుల గురించి నేను మీకు వివరణ ఇచ్చాను. మరి ఇక్కడ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఈ ఆదేశిక సూత్రాలని అమలు పరచటానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టినవే, భారతదేశంలో ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టినవే అంటే ఏ విధమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినవే, ఏ విధంగా అమలు చేసినవే అనేది పరిశీలించాలి. ఆ తర్వాత వాటి స్వభావం గురించి, ఆదేశిక సూత్రాల యొక్క స్వభావం గురించి, ఎట్ ది సేమ్ టైం మరి ఆదేశిక సూత్రాలపై వచ్చిన విమర్శనాపూర్వకమైన అంశాన్ని పరిశీలించిన తర్వాత ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి కూడా మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. దాంతోని ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలకు సంబంధించిన అంశం అనేటటువంటిది పూర్తి అవుతుంది. ఇది విషయం. ఓకేనా?